ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజు మనం స్మరించుకోబోయేది అమృతతుల్యమైన సౌందర్యలహరిలోని 85వ శ్లోకం అండి. మరి ఈ ఒక్క శ్లోకంలో శంకరులు అమ్మవారి పాదాల అందాన్ని మాత్రమే కాదండి, ఆ పాదాల మహిమను, ఆ పాదాల దివ్యత్వాన్ని, ఇంకా ఆ పాద స్పర్శ కోసం ప్రకృతి ఎంతగా తహతహలాడుతోందో అద్భుతమైన భక్తిభావంతో శంకరులు మన ముందుంచుతున్నారండి. మరి పరమ పవిత్రమైన శ్రీచక్ర బిందు వాసినైనటువంటి ఆ త్రిపుర సుందరదేవి చరణ కమలాల వద్ద మన మనస్సును నిశ్చలం చేసి ప్రశాంతమైన భక్తిభావంతో మనమందరము ఆ దివ్యమంగళ స్వరూపాన్ని ధ్యానిస్తూ మరి ఈ శ్లోకాన్ని పారాయణ చేద్దాం. నమో వాకం బ్రూమో నయన రమణీయాయ పదయో తవాస్మై ద్వందాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయత్యత్యంతం యదవిహననాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవన కంకేళితరవే. ఆహా, ఎంతటి దివ్యమైన శ్లోకం అండి. అమ్మవారి పాద పద్మాల మహిమను ఇంత అందంగా, ఇంత భక్తిభావంతో వర్ణించినటువంటి ఈ శ్లోకాన్ని మనం ఇప్పుడే విన్నాం కదా. మరి దేవుడి స్వరూపాన్ని మనం ఎంతసేపు చూసినా కూడా తృప్తి కలగదు కదండి. కానీ ఆ దివ్య స్వరూపంలో అమ్మవారి పాదాలకు ఉన్న స్థానం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే అమ్మ పాదాల దగ్గర భక్తుడి అహంకారం కరిగిపోతుంది. అట్లాగే అమ్మ పాదాల దగ్గర మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అమ్మ పాదాలను ఆశ్రయించిన హృదయానికి ఒక తెలియని ధైర్యం కలుగుతుంది అన్నమాట. మరి ఈ శ్లోకంలో శంకరులు అమ్మవారి పాదాలను ఎందుకు ఇంత గొప్పగా స్తుతించారు? ఆ పాదాల అందం ఎలా ఉంది? వాటికి అలంకరించినటువంటి ఎర్రని పారాణి కాంతి ఎలా వర్ణించబడింది? అంతేకాకుండా అమ్మవారి పాద స్పర్శ కోసం పరమశివుడే ఎందుకు తాతలాడుతున్నాడో శంకరులు చెప్తున్నారండి ఇందులో. అందుకే ఇప్పుడు మనం అందరం తొందరపడకుండా ఒక్కో పదాన్ని మనసుతో ఆస్వాదిస్తూ ఈ శ్లోకం మనకు అందిస్తున్నటువంటి ఆ దివ్యమైన భావాన్ని అర్థం చేసుకుందాం. మరి అమ్మవారి పాద పద్మాలను మన మనస్సుల్లో అందరం ధ్యానించుకుంటూ ఈ శ్లోక భావార్థంలోకి వెళ్ళిపోదాం. నమో వాకం భ్రూమో నయన రమణీయాయ పదయో. నమో వాకం అంటే నమస్కారపూర్వకమైనటువంటి మాటలు, నమస్కారపు మాటలు, దాన్నే శరణాగతి అంటారు కదా. బ్రూమహ అంటే మేము పలుకుతున్నాము, అంటే మేము అర్పిస్తున్నాము అని అర్థం. నయన రమణీయాయ అంటే కళ్ళకు, నయన అంటే కళ్ళు, కళ్ళకు అత్యంత ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించడం అనమాట. అంటే ఆనందింపజేయడం అనమాట. రమణీయాయ అంటే ఆనందింపజేయడం అనమాట. పదయో అంటే మీ రెండు దివ్య పాదములకు అని అర్థం అన్నమాట. అంటే చూడగానే కళ్ళకు పరమానందాన్ని కలిగించేటువంటి నీ రెండు దివ్య పాదాలకు మేము శరణాగతి పూర్వక నమస్కారాలు అర్పిస్తున్నాం తల్లి అని ఈ పాదానికి అర్థం అన్నమాట. మరి దీని అంతరార్థంలోకి వెళ్ళిపోదామా? మరి నయన రమణీయాయ అని చెప్తారు ఇక్కడ శంకరులు. అంటే కళ్ళకు ఆనందం కలిగించేటువంటి దివ్య మంగళ స్వరూపం అని అర్థం అన్నమాట. లోకంలో మన కళ్ళు ఎన్నో వస్తువులను, దృశ్యాలను చూస్తుంటాయి, కానీ అవన్నీ క్షణికమైన ఆనందాన్ని ఇస్తాయి. అప్పటికప్పుడు మళ్ళీ తృష్ణను పెంచుతాయి, అంటే మళ్ళీ కోరికను పెంచుతాయి. కానీ అమ్మవారి దివ్య చరణాలను కనుక ఒక్కసారి దర్శిస్తే కళ్ళకు లభించే ఆనందం వర్ణనాతీతం అండి. కళ్ళలోని దాహం తీరిపోయి మనస్సు తక్షణమే ప్రశాంతతను పొందుతుంది. మరి అమ్మవారి పాదాలు తామర పూల కంటే సుకుమారమైనవి, పద్మాల కంటే రమణీయమైనవిట. మరి ఆ పాదాల గోళ్ల కాంతులు మన భక్తుల హృదయాలలోని అజ్ఞానం అనే చీకట్లను పాలద్రోలుతాయి అని చెప్తున్నారు. అందుకే ఆ పాదాలని చూడగానే భక్తులకు, మనందరి కళ్ళకు నిండైన పండుగల, దానినే నయన రమణీయత అన్నారు. నయన రమణీయంగా అనిపిస్తున్నాయి అని ఇక్కడ శంకరుడు అందుకే నయన రమణీయాయ అన్నారు. పదయోహో అంటే పాదముల యొక్క మహిమ,
వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ అమ్మవారి శోభను వర్ణించలేక చివరికి అమ్మవారి పాద పద్మాల దగ్గర విశ్రమిస్తాయట. మరి సమస్త లోకాలకు సమస్త జీవులకు రక్షణ ఇచ్చేటువంటి ఆ ఏకైక శరణ్య స్థానం ఏదండి అంటే అమ్మవారి చరణయుగళం. తర్వాత నమో వాకం బ్రూమహ అని చెప్పారు కదా ఇందులో. అంటే పరిపూర్ణ శరణాగతి అని. అంటే నమో వాకం అంటే కేవలం చేతులు జోడించి నమస్కరించడం మాత్రమే కాదు, నేను నాది అనే అహంకారాన్ని మమకారాన్ని అన్ని కూడా అమ్మవారి పాదాల దగ్గర వదిలిపెట్టేసి మన మనస్సు వాక్కు కాయాలతో పరిపూర్ణంగా అమ్మవారిని శరణు వేడడంట. బ్రూమా అంటే ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ బ్రూమాని ఎందుకు వాడారంటే, బ్రూమా అంటే నేను నమస్కరిస్తున్నాను అని అనకుండా మేము అంటే బహువచనంలో చెప్తున్నారు, మేము పలుకుతున్నాము అంటున్నారు. అంటే బహువచనంలో ఎందుకు వాడారు అంటే తనతో పాటు సమస్త భక్తజనులకు ఉపాసకులను అంటే మనం కూడా కలుస్తాం అందులో, అందరి భక్తులను కూడా కలుపుకొని అమ్మవారి పాద పద్మాలకు నమస్కారం అర్పిస్తున్నారండి. మరి ఇక్కడ మనం ఇంకొకటి కూడా తెలుసుకోవాలి ఏంటంటే, మనం కూడా ఆలోచిద్దాం ఏంటంటే అమ్మవారి ముఖాన్ని నేత్రాలను కిరీటాన్ని ఆభరణాన్ని ఇవన్నీ వర్ణించకుండా శంకరులు ఇక్కడ పాదాలనే ఎందుకు ముందుగా స్థుతిస్తున్నారు? ఎందుకంటే భక్తుని ప్రయాణం చివరికి దైవ పాదాల దగ్గరే ఆగిపోతుంది. మన జీవితంలో మనం ఎన్నో దారుల్లో నడుస్తాం కదా, సంపద కోసం ఒక దారి, పేరు కోసం ఒక దారి, సంతోషం కోసం ఒక దారి, విజయం కోసం ఒక దారి. కానీ ఎన్ని దారుల్లో నడిచినా కూడా మనసుకు శాశ్వతమైన ప్రశాంతత కావాలి అంటే కనుక చివరికి మనం అందరము దైవాన్ని ఆశ్రయించాల్సిందే అని ఈ పాదం మనకి తెలుపుతోందనమాట. అందుకే అమ్మవారి పాదాలు కేవలం శరీరంలోని 2 అవయవాలు కావు, అవి భక్తునికి అవి ఆశ్రయ స్థానం, అంటే శరణాగతుడికి అవి రక్షణ ఇచ్చే స్థానాలు, బాధపడే వారికి అవి ఓదార్పు, ఇంకా భయపడే వారికి అవి ధైర్యము అని ఈ పాదానికి అర్థం అన్నమాట. తర్వాతి పాదం తవాస్మై ద్వందాయ స్ఫుటరుచి రసాలక్త కవతే. తవా అంటే నీ యొక్క, ఓ జగజ్జనని నీ యొక్క అని. అస్మైహి, అస్మై అంటే ప్రత్యక్షంగా ప్రకాశిస్తున్న, ఏంటవి ఈ పాదాలు అన్నమాట. ద్వంద్వాయ అంటే 2 పాదాలు, 2 పాద పద్మాలకు అని. స్ఫుట రుచి, స్ఫుట రుచి అంటే స్ఫుట అంటే స్పష్టంగా, క్లియర్, క్రిస్టల్ క్లియర్ అన్నమాట. స్పష్టంగా ప్రకాశించే కాంతి కలిగిన, రుచి అంటే దివ్యమైన కాంతి కలిగిన అని. రస ఆలక్త కవతే, రసాలక్త కవతే దానినే విడదీస్తే రస ఆలక్త కవతే అంటే ఎర్రని పారాణితో అలంకరించబడిన. ఆలక్తక అంటే లాక్షారసం అన్నమాట, పారాణి అని. ఎర్రని పారాణి రసంతో అలంకరించబడి అత్యంత స్పష్టమైన దివ్యకాంతితో వెలిగిపోతున్న నీ 2 పాద పద్మాల జంటకు నేను శరణు వేడుకుంటున్నాను అని, వేడుకుంటున్నాము అని బహువచనంతో శంకరులు ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఇక దీని అంతరార్థంలోకి వెళ్తే ఈ పాదానికి రస ఆలక్త కవతే అని వాడారు ఇక్కడ పదం. అంటే పారాణి అంటినటువంటి పాదాలు అని చెప్తున్నారు. ప్రాచీన కాలం నుంచి సుమంగళిత్వానికి గాని సౌభాగ్యానికి గాని ఈ పారాణి ప్రతీక కదండి, అది అందరికీ తెలిసిన విషయమే. మరి పరమశివుని ధర్మపత్ని నిత్య సుమంగళి అయినటువంటి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి తన మృదువైన చరణాలకు అంటే పాదాలకు ఎర్రటి పారాణిని అలదుకుని ఉండిట. ఇక్కడ ఎరుపు రంగుకు ఉన్న భావం ఏంటంటే, ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎరుపు అంటే అరుణవర్ణం అనేది కరుణ, అనురాగం, ఇంకా కామేశ్వరి తత్వానికి సంకేతమట. మరి అమ్మవారి పాదాలలోని ఆ ఎర్రటి పారాణిట కాంతి, దానికి ఉండేటువంటి ఆ కాంతి భక్తులపై ఆమె చూపే అపారమైన వాత్సల్యానికి, దయాగుణానికి ప్రత్యక్ష రూపము అని ఇక్కడ మనకి చెప్తున్నారు. మరి స్ఫుట రుచి అని వాడారు ఇంకొక పదం. అంటే స్ఫుట అంటే సహజమైన, స్పష్టమైన దివ్య కాంతి అని అర్థం. అంటే అమ్మవారి పాదాలు కేవలం పారాణి వల్ల మాత్రమే కాకుండా సహజంగానే అరుణకాంతితో మెరిసిపోతూ ఉంటాయి అని చెప్తున్నారనమాట. అంటే అమ్మ మొత్తానికి పాదానికి అర్థం ఏంటంటే, అమ్మ నీ 2 పాదాలు ఎంతో స్పష్టమైన దివ్యకాంతితో ప్రకాశిస్తున్నాయి,
వాటికి అలంకరించినటువంటి ఎర్రని పారాణి ఆ పాదాల అందాన్ని మరింత పెంచుతోందమ్మా. మరి ఆరుడ కాంతితో ప్రకాశించే నీ పాద పద్మాలను చూసి మా మనసు భక్తితో నిండిపోతోంది తల్లి. ఆ దివ్యమైన పాదాలకు మేమందరము శరణాగతితో నమస్కరిస్తున్నాము అని ఈ పాదానికి అర్థం అన్నమాట. ఇక తరువాతి పాదం, అసూయత్యంతం యదపి హననాయ స్పృహయతే. అసూయతి అత్యంతం అంటే ఎంతో అసూయ పడుతున్నారు, ఎంతో ఈర్ష్య పడుతున్నాడు అని అర్థం. యత్ అంటే ఏ కారణంగా, ఏ కారణం ఉందండి ఇక్కడ? ఏ అమ్మవారి పాదాలైతే ఆ పాదాల వల్ల అన్నమాట. అభి అననాయ అంటే పాదంతో స్పర్శించడానికి, కాలితో తాకడానికి అన్నమాట. స్పృహయతే కోరుకుంటున్నారు, ఆశపడుతున్నాడు అని. అంటే ఈ పాదానికి అర్థం అమ్మవారి పాద స్పర్శను పొందుతున్నటువంటి ఆ అశోక వృక్షాన్ని చూసి ఆ పాదస్పర్శ తనకు లభించాలనిట పరమశివుడు ఎంతో కోరుకుంటున్నాడట. అందుకే ఆ వృక్షం అదృష్టాన్ని చూసి అసూయ పడుతున్నాడు అని ఇక్కడ శంకరుడు భావిస్తున్నారండి. అంటే ఇక్కడ ప్రకృతికే చైతన్యాన్ని ఇచ్చేటువంటి ఆ జగన్మాత స్పర్శ అని ఇక్కడ అర్థం అన్నమాట. అంటే అమ్మవారి పాదంలో ఉద్భవించినటువంటి ఆ స్పర్శ సాధారణమైనది కాదు. ఆ చరణాల స్పర్శ అంటే ఆ పాదాల స్పర్శ తోకగానే ఏ జీవము లేనట్లు ఎండిపోయి ఉన్న ఆ చెట్టులోని ప్రతి కొమ్మ, ప్రతి ఆకు పరమానందంతో పులకించిపోయి ఎర్రటి గుత్తులు గుత్తులుగా అశోక పుష్పాలను వికసింపజేస్తుంది అని చెప్తున్నారన్నమాట. అంటే ఇక్కడ శంకరాచార్యులు మనకు గొప్ప అంతరార్థాన్ని అందిస్తున్నారండి. అంటే నిర్జీవంగా ఉండేటువంటి అశోక చెట్టుట అమ్మవారి కాలుతో పాదస్పర్శ పొంది అంత అందంగా వికసించినప్పుడు మరి ఆ అజ్ఞానంతో బాధలతో ఎండుకుపోయినటువంటి మన హృదయాలు కూడా అమ్మవారి చరణాలను నమ్ముకొని ఆ పాదధూళి స్పర్శను పొందితే కనుక మన జీవితాలు కూడా సకల శుభాలు, ఆనందాలు అనే దివ్య పుష్పాలతో పూలవనంగా వికసిస్తుంది అని ఇక్కడ శంకరుల అభిప్రాయం అన్నమాట. అసూయత్యంతం అంటే అత్యంతం అంటే తీవ్రమైన, అసూయత్య అంటే ప్రేమ అసూయ అనమాట. తీవ్రమైనటువంటి అసూయ అంటే అసూయ కాదు, ప్రేమ అనేటువంటి అసూయ అనమాట. అంటే పరమశివుడే అసూయ పడుతున్నాడా? ఈ మాట వినగానే మనకు ఒక సందేహం వస్తుంది కదా. ఏంటంటే పరమశివుడు ఎవరి మీద అసూయ పడతాడండి? ఇది సాధారణమైనటువంటి అసూయ కాదు. శంకరులు చెబుతున్నది ఇక్కడ ఒక అద్భుతమైన భక్తి భావం అన్నమాట. అమ్మవారిని పాదస్పర్శన పొందే అదృష్టము ఒక అశోక వృక్షానికి లభిస్తోంది. ఆ అదృష్టాన్ని చూసి ఆ పాదస్పర్శ నాకు కూడా లభిస్తే ఎంత బాగుంటుంది అనే ప్రేమభరితమైన ఆకాంక్షను శివుడి ద్వారా శంకరులు వ్యక్తం చేస్తున్నారండి ఇక్కడ. అంటే అమ్మవారి పాదాల మహిమ ఎంత గొప్పదంటే వాటి స్పర్శ కోసం పరమశివుడే కోరుకునేంత గొప్పది అనే భావాన్ని శంకరులు మన హృదయంలో బలంగా నాటుతున్నారు ఇక్కడ. అంటే సమస్త విశ్వాన్ని శాసించే నాకు దక్కని ఆ అమ్మవారి పాదస్పర్శ అదృష్టం ఆ తోటలోని ఒక చెట్టుకు దక్కుతోంది అని శివుడికి ఆ చెట్టు మీద ప్రేమాస్పదమైన మధురమైన అసూయ కలిగిందిట. ఇక్కడ అసూయ అనేది ద్వేషంతో కూడుకున్నది కాదండి, ప్రేమతో కూడుకున్నది. అంటే అమ్మవారి పాదాలపై శివుడికి ఉన్నటువంటి అనన్యమైన ప్రేమకు, అమితమైన తపనకు నిదర్శనం చెప్తోంది ఇక్కడ. అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను నేను. ఇంకా ఆధ్యాత్మికంగా కనుక మనం తెలుసుకోవాలనుకుంటే ఈ పాదానికి అర్థం భగవంతుడు అంతటి వాడే ఆరాధించే అమ్మవారి పాదాల మహిమ ఎంతటిదో ఈ పాదం చాటి చెబుతోంది కదా. మరి నిర్జీవంగా ఉన్న ఒక చెట్టు అమ్మవారి పాదస్పర్శ తగలగానే చైతన్యవంతమై పూలు పూసినట్లుగా సంసార చక్రంలో పడిపోయి నిరాశతో ఎండిపోయినట్లు నిర్జీవంగా ఉన్నటువంటి మానవ జీవితాలు కూడా అమ్మవారి శరణాగతి అనే దివ్య స్పర్శ లభిస్తే గనక సకల మంగళాలతో ఆనందంతో వికసిస్తుంది అని ఈ పాదానికి అర్థం అన్నమాట. ఇక చివరి పాదం, పశూనా మీసాన ప్రమదవన కంకేళి తరవే. అంటే పశూనాం అంటే బంధించబడినటువంటి సమస్త జీవులకు, పాసములతో అంటే అజ్ఞానమైనటువంటి బంధాలతో బంధించబడినటువంటి సమస్త జీవులకు మనం కూడా వస్తాం ఇందులో. ఈశానహ అంటే ఈశ్వరుడైనటువంటి ఆ పరమశివుడు అని. ప్రమదవన అంటే ఆవిడ అంతఃపురంలో ఉండేటువంటి ఆ విలాసవంతమైనటువంటి గృహాలు, లతా గృహాలు, పూలతోట అయినటువంటి ప్రమదవనమునందలి ఆనందకరమైనటువంటి ఉద్యానవనము అని ఇక్కడ అర్థం అనమాట. కంకేళి తరవే అంటే కంకేళి వృక్షానికి అని. కంకేళి వృక్షం సంస్కృతం కదా, దానికి ఇక్కడ అశోక వృక్షం అనే భావం అనమాట.
అంటే అశోక వృక్షం పట్ల శివుడు అత్యంత అసూయ చెందుతున్నాడు అని. అంటే అజ్ఞాన బంధాలలో ఉన్న సమస్త జీవులకు ప్రభు అయినటువంటి ఆ పరమశివుడు కూడా మీ అంతఃపుర ప్రమదవనంలో ఉండేటువంటి ఆ అశోక వృక్షం యొక్క అదృష్టాన్ని చూసి తీవ్రమైన అసూయ చెందుతున్నాడు అని ఈ పాదానికి అర్థం అన్నమాట. దీని అంతరార్థంలోకి వెళ్ళిపోతే గనక పశువునా ఈశానహ అని చెప్పారు కదా ఈ పాదంలో. అంటే పశుపతి అయినటువంటి శివుడు అని. పశువు అంటే ఎవరండి? సంస్కృతంలో పాసేన బధ్యతే ఇది పశువు అంటారు. అంటే అజ్ఞానం, మోహం, కామక్రోధాలు అనే పాసాలు, అంటే అనే పాసం అంటే తాళ్ళు, అనే పాసాల చేత అంటే అనే తాళ చేత కట్టబడి సంసారంలో కొట్టుమిట్టాడే ప్రతి జీవుడు కూడా పశువే అని ఇక్కడ అర్థం. ఈశానహ అంటే ఆ సమస్త జీవులకు, ఆ సమస్త పశువులను అజ్ఞాన బంధాల నుండి విడిపించి ముక్తిని ఇచ్చే ఏకైక ప్రభు ఎవరండి? ఆ పరమశివుడు. ఆయనే పశుపతి. మరి దీని రహస్య భావం ఏంటంటే అంతటి జగద్రక్షకుడు, సమస్త చరాచర జగత్తును శాసించే ఆ దేవదేవుడైనటువంటి ఆ శివుడే అమ్మవారి పాదస్పర్శ కోసం తప్పించిపోతున్నాడు అంటే గనక మరి ఆ జగన్మాత పాదాల మహత్యం ఎంతటిదో మీరు అందరూ ఒక్కసారి ఊహించుకోండి. అది ఇక్కడ ఆయన చెప్పేది. ఇంకా ఏం వాడారు పదాలు ఈయన? ప్రమదవన అని పాదంలో చెప్తున్నారు. ప్రమదవన అంటే దేవి విలాసమైనటువంటి ఉద్యానవనము. ఇప్పుడు శ్రీనగరంలో అంటే రత్నద్వీపంలో శ్రీ లలితాత్రిపుర సుందరిదేవి నివసించేటువంటి ఆంతరంగిక విలాస తోటను ఏమని చెప్తారు అంటే ప్రమదవనం అని చెప్తారనమాట. ఇది సాధారణమైన తోట అయితే కాదండి, దివ్యమైన చిత్శక్తికి సంకేతము. ఇక్కడ ప్రతి చెట్టు, ప్రతి లత కూడా నిరంతరం అమ్మవారి దివ్య సాన్నిధ్యంలో మురిసిపోతూ ఉంటుందిట. దానిని ప్రమదవనం అంటారు. అందుకనే ఆయన ప్రమదవనం అనే పదాన్ని ఇక్కడ వాడారు. ఇంకా ఈ పాదంలో ఏం చెప్పారు? కంకేళి తరవే అంటే అశోక వృక్షం అన్నమాట. కంకేళి అంటే అశోక వృక్షానికి సంస్కృతంలో మనకు మరొక పేరు. అంటే శోకాలను, బాధలను తొలగించేది అని అర్థం అన్నమాట. అమ్మవారి ప్రమదవనంలో ఉండేటువంటి ఈ అశోక చెట్టుట అమ్మవారి పారాణి పాదాల తాకిడిని కోరుకుంటుందట. ఎప్పుడు ఆ స్పర్శను కోరుకుంటుందట. ఎందుకంటే అమ్మవారి కాలి స్పర్శ తగలగానే ఆ చెట్టు ఎర్రటి పూల గుత్తులతో వికసిస్తుందట. అది ఇక్కడ అర్థం. ఇంకా ఏం వాడారు ఈ పాదంలో? ఈశానహ తరవే అసూయతి అంటే శివుడి దివ్యమైన అసూయ అని. అంటే శివుడు జగత్తంతుడికి ఈశ్వరుడు కావచ్చు, కానీ అమ్మవారి విషయానికి వచ్చేసరికి ఆయన కేవలం ఒక పరమ భక్తుడు, అనురాగవతి అయినటువంటి కామేశ్వరుడు. సమస్త విశ్వాన్ని నడిపించే ఆయన అనుకుంటున్నట్ట, సమస్త విశ్వాన్ని నడిపించే నాకు లభించిన అమ్మవారి పారాణి పాద స్పర్శ భాగ్యం ఆ ప్రమదవనంలో పడి ఉన్నటువంటి ఒక సామాన్యమైన అశోక చెట్టుకు అంత సులభంగా లభిస్తోంది అని ఆ శివుడికి ఆ చెట్టు మీద ఒక మధురమైన, ఒక ప్రేమపూర్వకమైన అసూయ కలిగిందట, ఈర్ష్య కలిగిందట. అదండి ఇక ఇందులో ఉండేటువంటి ఆధ్యాత్మిక సందేశం ఏంటంటే ఈ పాదం ఏంటంటే భక్తి రసానికి అత్యున్నత శిఖరం అన్నమాట. పరమశివుడు అంతటి వాడే అమ్మవారి పాదస్పర్శ అదృష్టాన్ని పొందిన అశోక చెట్టును చూసి అసూయపడుతున్నాడు అంటే గనక మరి అమ్మవారిని పాదాలను ఆశ్రయించడం ఎంతటి దివ్యమైన ప్రాప్తమో స్పష్టమవుతోంది కదా ఇక్కడ. మరి అజ్ఞానంలో ఉండేటువంటి మానవుడు కూడా అమ్మవారి చరణ కమలాలను కనుక పట్టుకుంటే ఈశ్వరుడు సైతం మెచ్చే మహోన్నతమైన స్థానాన్ని పొందుతాడు అని ఈ పాదం మనకి బోధిస్తోంది అనమాట. ఇక్కడ ఈ శ్లోకం మొదటి నుంచి చివరి వరకు ఒక అందమైన దృశ్యాన్ని నిర్మిస్తూ వచ్చారండి శంకరుడు. ముందుగా ఏమన్నారు శంకరుడు? అమ్మవారి రెండు పాదాలు ఎంత అందమైనవి అని చెప్పారు. తర్వాత పాదంలో ఆ పాదాలు పారాణితో ఎంతో అద్భుతంగా ప్రకాశిస్తున్నాయి ఎరుపు రంగుతో అని చెప్పారు. ఆ తర్వాత పాదంలో ఆ పాద స్పర్శను పొందుతున్న అశోక వృక్షం ఎంత అదృష్టవంతమైనది అని చెప్పారు. చివరికి ఏం చెప్పారు? ఆ పాదస్పర్శ తనకు లభించాలని పరమశివుడే కోరుకుంటున్నాడు అని చెప్పారనమాట. అంటే అమ్మవారి పాదాల మహిమను చెప్పడానికి, ఆవిడ పాదాల మహిమ ఇంత అని చెప్పాలంటే ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటూ చెప్పుకుంటూ రావాలి కదా. అంటే పాదాల మహిమను చెప్పడానికి శంకరుడు శివుణ్ణే ఉదాహరణగా తీసుకున్నారు అని చెప్తున్నారు. శివుడే ఎందుకంటే ఉదాహరణ, ఇంకెవరినైనా తీసుకోవచ్చు కదా. ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఏంటంటే శంకరులు సాధారణంగా ఎవరో ఒక భక్తుడిని తీసుకుని ఆ భక్తుడు అమ్మవారి పాదాలను కోరుకున్నాడు అని చెప్పచ్చు, కానీ అలా చెప్పలేదు. ఏం చెప్పారు? పశుపతి అయినట్టు పరమశివుణ్ణే తీసుకున్నారు ఆయన. దీని ద్వారా శంకర్లు చెప్పే భావం ఏంటంటే అమ్మవారి పాదాల మహిమను పూర్తిగా వర్ణించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. సాధారణమైన భక్తులను తీసుకుంటే కూడా వాళ్ళ వల్ల కాదు కదా. మరి ఆ పాదాల దివ్యత్వాన్ని, ఆ పాదాలను వర్ణించడం,
ఆ పాదాల దివ్యత్వాన్ని శివుడే అనుభవిస్తున్నాడు అనే భక్తి భావాన్ని మరింత బలంగా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ శంకరుడు అన్నమాట. మరి ఈ శ్లోకం మనకు చెప్పే సందేశం ఏంటంటే, ఈ శ్లోకం మన జీవితానికి కూడా ఒక అందమైన సందేశాన్ని ఇస్తోందండి. అశోక వృక్షానికి అమ్మవారి పాదస్పర్శ లభించగానే అది వికసిస్తుంది అని శంకరులు చెబుతున్నారు కదా. అలాగే మన హృదయం కూడా కొద్దిసార్లు బాధలతో వాడిపోతూ ఉంటుంది, నిరాశతో కుంగిపోతూ ఉంటుంది. మరి ఆ సమయంలో మనము దైవస్మరణ, భక్తి, ప్రార్థన మన మనస్సుకు కొత్త శక్తిని ఇస్తాయి. దైవాన్ని ఆశ్రయించినటువంటి హృదయం మళ్ళీ వికసించగలదు అని చెప్తున్నారన్నమాట. అదండి. ఇప్పుడు మనము ఈ శ్లోకం మొత్తానికి ఉండేటువంటి అర్థాన్ని చిన్న 4-3 సెంటెన్సెస్ లో 4-3 వాక్యాల్లో చెప్పుకుందాం. మరి మొత్తం ఈ శ్లోకంలో శంకరుడు అమ్మవారి పాదాల గురించే చెప్తూ వచ్చారు కదా. మరి అమ్మవారి పాదాలుట ఎర్రగా చూడడానికి పరమానందం, శాంతిని కలిగించేలా ఉన్నాయట. ఎర్రని పాదాలకు ఎర్రని పారాణి పెట్టుకోవడం వల్ల మరింత ఎరుపెక్కి మెరుస్తూ ఉన్నాయట. అలాంటి అందమైన పాదాల గల పరమోత్తమ పద్మిని జాతి స్త్రీ అయినటువంటి ఆ తల్లి దేవతల తోటల్లో విహరిస్తూ ఉంటుందిట. అలా విహరించే సమయంలో అక్కడ అశోక వృక్షాలు అమ్మవారి పాద స్పర్శ కోసం ఎదురు చూస్తూ ఉంటాయిట. ఎందుకంటే కొన్ని దేవతా వృక్షాలు పద్మిని జాతి స్త్రీ తాకడం వలనే పుష్పిస్తాయట, లేకపోతే పుష్పించవటండి. మరి అందుకే వాటికి అమ్మవారు తన కాళ్ళు తగిలిస్తుందట. అది చూసినటువంటి పరమశివుడు, ఆహా ఏమీ అశోక వృక్షాల భాగ్యము, అంతటి ఆకర్షణ, పవిత్రత, రమణీయత ఉన్నటువంటి ఆ పావన పాదస్పర్శ భాగ్యం కలిగింది వాటికి. భర్తను అయిన నాకు ప్రళయకాలంలో కూడా ఇలాంటి భాగ్యం లేదే అని అసూయ చెందుతున్నాడట. అంటే ఏ పాదాల మహిమ చూసి శంకరుడు సైతం పొంగిపోతాడో అలాంటి రమణీయ పాదాలకు నా నమస్సులు అని శంకరుడు చెప్తున్నారన్నమాట. ఇందులో అమ్మవారి పాద మహిమ, పాతివ్రత్య మహిమ రెండూ చెప్పారు ఆయన. అమ్మవారి ప్రణయ కలహం అంటే సరదాగా కూడా తన భర్తకు కాలు తాకించదోట, అంతటి పతివ్రత తల్లి. అలాంటి అమ్మ పాదాలను మనల్ని అనుగ్రహించు గాక అని అర్థం అన్నమాట. ఇవి పైకి కనబడే అర్థాలేనండి. ఇందులో కొన్ని యోగార్థాలు కూడా ఉన్నాయి. కొన్ని నాకు తెలిసినవి చెప్తాను. అశోకం అంటే ఏంటి? శోకం లేనిది అని అర్థం. మరి సాధక హృదయంలో దుఃఖం తొలగి అంటే శోకం తొలగి ఆనందం, భక్తి అనే పుష్పాలు వికసించాలి అంటే అమ్మవారి పాదస్పర్శ అంటే అమ్మవారి అనుగ్రహం కావాలి. ఆ పాద ధ్యానం వలనే హృదయారణ్యం కళకళలాడుతుంది అని అసలు రహస్యం అన్నమాట. అంటే శోకంలో ఉన్నప్పుడు అమ్మ పాదం పట్టుకో అని చెప్తున్నారు శంకర్లు మనందరికీ. అదండి శంకరాచార్యుల వారు మనకు అందించినటువంటి ఈ శ్లోకం యొక్క దివ్యాతి దివ్యమైన భావార్థం. మరి ఈ శ్లోకం మనకిచ్చే పవర్ఫుల్ సందేశం ఏంటంటే, లోకేశ్వరుడైన ఈశ్వరుడే అమ్మవారి పాదస్పర్శ కోసం తప్పిస్తున్నాడు అంటే కనుక మరి ఆ దివ్య పాదాల మహిమ ఎంతటిదో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. భక్తితో, నిష్కల్మషమైన మనస్సుతో అమ్మవారి చరణాలను నమ్ముకుంటే కనుక నిర్జీవమైన చెట్టు కూడా పూలు పూయించినట్లు మన నిర్జీవమైన నిరాశతో కూడినటువంటి మన జీవితాల్లో కూడా ఆనందం అనే పుష్పాలు వికసిస్తాయి. అమ్మవారి చరణ శరణాగతే మానవ జన్మకు ఏకైక తారక మంత్రం అని ఈ శ్లోకం మనకి ఇచ్చేటువంటి సందేశం అన్నమాట. ఎండిపోయిన చెట్టు అమ్మవారి పాదస్పర్శతో చిగురించి పూలు ఎలా పూస్తుందో, నమ్మకంతో కనుక శరణు వేడితే మన ఎండిపోయిన నిర్జీవమైనటువంటి జీవితాలు కూడా మహోన్నతంగా వికసిస్తాయి అని ఇక్కడ అర్థం అన్నమాట. ఆ సర్వమంగళాదేవి దివ్య కరుణా కటాక్షాలు మీ మన కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ రక్ష రక్ష జగన్మాత భక్తవత్సలే నమోస్తుతే. స్వస్తి.